పార్థాయ పతిబోవితాం భగవతా నారాయణే స్వయం యాసేన నముని పురాణమున మచ్చే మహాభారతం హద్వీకం వర్షిణి భగవతి జాయని అంబా పావను సంభ్రభావిని భగవద్గీతిని భగవద్గీత మహాభారత యొక్క సమగ్ర సారాంశమే గీతా సారాంశం. భారత యుద్ధము జరగరాదని సర్వయుధములా పైత్యించెను, కానీ ఆ మహానుభావుని పైత్యములు వ్యర్థములాయి. అటు పిమ్మట పార్థునికి సారథి అయిన లహింప యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యముల్లో గల తండ్రులను, గురువులను, మేనమామలను, మిత్రులను, సోదరులను, మనములను చూసి హృదయము దవించి నకాంచే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిశా ఎన్నో రాజీన గోవింద హింభోగైతివే నవ స్వజనములు చంపుటకు ఇష్టపడక నాకు విజయము వలదో రాజ్య సుఖము వలదని ధనుర్బాణములు కింద వహించి దుఃఖితుడైన అర్జునుని చూసి శ్రీకృష్ణ పరమాత్మ నచోంచ నవ్యసోచర్గం ప్రజ్ఞావాద ముఖ్య భాషతి గతాసు నగతాచోక్ష నాను సోహించి పండితా అర్జున, దుఃఖింపదగన వారిని గురించి దుఃఖించుట అనుష్టం. ఆత్మానాత్మ గల వివేకులుకను అనిత్యములైన శరీరమును గుర్చి గాని దుఃఖింపరు.